ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నల్లమాడులో జరిగిన వికలాంగులైన తల్లి కూతుళ్ల జంట హత్యల కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి కాగా కుటుంబంలో అందరూ వికలాంగులైన వారే కావడం, ఇప్పుడు తల్లి కూతుళ్లు ఇద్దరు దారుణ హత్యకు గురి కావడంతో వారి స్వస్థలమైన అనంతపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. హాస్పిటల్ వద్ద మృతుల బంధువులు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ నిందితులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘోర హత్యలపై విచారణ నిమిత్తం 5 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. బాధితులు అనంతపల్లి నుంచి నల్లమాడు వరకు అసలు ఎలా వచ్చారు, ఎవరితో కలిసి వచ్చారు అనే కోణంలో సైతం దర్యాప్తు కొనసాగిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేసింగ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరులో జంట హత్యలు తల్లి కూతుర్ని హత్య చేసిన దాంట్లో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అసలు ఏ విధంగా సంఘటన జరిగింది, ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందనేది ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఉన్నారు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి తల్లి కూతుర్లకు సంబంధించి ఏంటి వివరాలు, ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని టీంలు ఏర్పాటు చేశారు, ఎప్పటిలోగా కేసు ఛేదించే అవకాశం ఉంది? మనందరికీ తెలిసిన విషయమే. నిన్నటి రోజునాడు ఉంగుటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ యొక్క నల్లమాడు విలేజ్ గ్రామంలో ఒక 2 మహిళలను హత్యకు గురి కావటం జరిగింది. దానిపైన ఒక 5 బృందాలను ఏర్పాటు చేసేసి దీనికోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము. తొందరలో దీనికోసం ఏదైతే ఈ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, దీని వెనక ఎవరున్నారు, ఏ కారణాలతో అనేది ఇంకా బయటకు రాలేదు. దాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు అనంతరం మీకు అన్ని విషయాలు తెలియపరుస్తాం. అంటే వారి కుటుంబం అంతా కూడా కొంత దివ్యాంగులు ఎక్కువగా ఉన్నారు, దాన్నే ఆసరాగా చేసుకుని తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేశారనుకుంటున్నారా? ప్రాథమికంగా ఏం గుర్తించారు? ప్రాథమికంగా ఏంటంటే వాళ్ళు ఒక ఫంక్షన్ అని వెళ్ళారు. వాళ్ళు ఫంక్షన్ కానీ తీసుకొని వెళ్ళారని తెలిసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నిర్జీవమైన ప్రదేశంలోకి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని మరి ఎవరు ప్రలోభ పెట్టారు ఏంటి అనే దానికోసం క్లూస్ తీస్తున్నామండి. అక్కడ ఏం జరిగింది అనేది ఇంకొక ఇన్వెస్టిగేషన్ మెట్లో ఉన్నాము. దాని మీద వచ్చిన తర్వాత చేస్తాం. సరే, అంటే వాళ్ళ జీపీఎస్ లొకేషన్ ఏమైనా తీసారా? ఏలూరులో ఆమె 29 ఉద్యోగం చేసుకుని వెళ్ళారు అని చెప్తున్నారు. మరి తల్లి తోడుతోనే వెళ్ళారు, ఏ విధంగా మొబిలైజ్ చేసే అవకాశం ఉంది? అంటే బంగారం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు గురించే చేశారనుకుంటున్నారు, ఇంకేమైనా కోణం ఉందనుకుంటున్నారు? అదే అన్ని కోణాల్లో చూస్తున్నామండి. డబ్బు గురించా, బంగారం గురించా, లేకపోతే వాళ్ళపైన గతంలో ఏమన్నా వాళ్ళకి ఎవరితో విభేదాలు ఉండటం వలన కానీ, ఇలా అన్ని రకాల కోణాల్లో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. అయితే 29వ తారీఖు నుంచి వెళ్ళటం అంతా వాళ్ళు అక్కడ దిగటం, దోబుచర్లో నుంచి వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు ఈ ఏదైతే చనిపోయిన ప్రదేశం వైపుకు వెళ్ళటం ఇవన్నీ కూడా చూసాము. దాని తర్వాత దర్యాప్తులో ఏంటనేది మనకి తెలవాలండి. ఏంటి మీరు వడ్డీలకి ఇస్తారు, వడ్డీలు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అన్నారు, అందులో ఆ విధంగా ఏమైనా జరుగుండే అవకాశం ఉందా? అప్పులు తీసుకున్న వాళ్ళు కానీ? అలా లేదండి, వడ్డీలకి ఇస్తారనే మాట అయితే నాకు తెలిసినంత మటుకి ఎవరూ చెప్పలేదు. ఏదైనా వాళ్ళు ఏంటంటే కొంచెం ఆమెకి ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఏదన్నా అవసరాల నిమిత్తం ఏదన్నా చేయబదిలిస్తారు తప్ప వడ్డీలకి ఇవ్వడం అనేది మాత్రం ఎవరూ చెప్పలేదండి. సరే, ఏంటి వారి శరీరం మీద గాయాలు చూస్తే దేనితో దాడి చేసినట్లుగా మీకు అనిపిస్తుంది? ఇద్దరి మీద కూడా ఆ విధమైన బలమైన గాయాలు ఉన్నాయంటున్నారు. ఏ ఆయుధంతో దాడి చేసి ఉంటారని అనుకుంటున్నారు? అదే సుమారుగా మేము అనుకోవడం ఏంటంటే ఒక మొండి కత్తి లాంటి దాంతో అటాక్ చేస్తుంటారేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఓన్లీ హెడ్ మీదే ఇంజరీస్ కనపడుతున్నాయి, మిగతా బాడీ మీద ఎక్కడా లేవు. దే హ్యాక్ రన్ ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హెడ్ అనమాట. దాని నెక్కి కొంచెం గాయాలు ఉండటంతో ఇలా చనిపోయారని అనుకుంటున్నాం ప్రాథమికంగా. ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రావాలి, దాన్ని బట్టి తెలియపరుస్తాం. సరే, ఎప్పటిలోగా ఈ కేసుని ఛేదించే అవకాశం ఉంటుంది? అట్లాగని టైం లైన్ ఏం చెప్పలేనండి, నేను తొందరలో చేస్తాను. ఓకే, అయితే మనం చూస్తున్నాం తల్లి కూతురికి సంబంధించి అత్యంత దారుణంగా హత్య చేశారు. బాడీలు డికంపోజ్ అయిపోయే పరిస్థితుల్లో పోలీసులకి దొరకడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం, 5 టీంలు పనిచేస్తున్నాయి అంటున్నారు. అక్కడ సీసీ కెమెరాలు, మొబైల్ సిగ్నల్ ఆధారంగా కూడా ఉన్నాయి. ఇప్పటికే అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. త్వరితగతినే తల్లి కూతుల హత్య కేసును ఛేదిస్తామంటూ కూడా ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.